నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. తాత్పర్యము: దీనిని అనగా ఆత్మను శస్త్రములు ఛేదించలేవు. పావకుడు అనగా అగ్ని దహించలేడు. నీళ్లు తడపలేవు. వాయుదేవుడు ఎండిపోవునట్టు చేయలేడు. గూఢార్థము: బ్రహ్మాండములో అత్యంత శక్తిగల భూతములు ఉన్నవి. వాటి శక్తిని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. అంతటి శక్తుల వలన ఏ విధమైన చలనము పొందని చైతన్య శక్తి మనలోనే ఉన్నది. పంచభూతములచే నిర్మితమైన శరీరములో ఒదిగి ఉన్నది. శరీరం ముక్కలవుతుంది, కాలిపోతుంది, తడుస్తుంది, ఎండిపోతుంది. కానీ దానిలో ఉన్న ఆత్మకు ఏమీ కాదు. ఛేదించబడవలెనంటే అంగములు ఉండవలెను. వృక్షమునకు అంగములు ఉన్నవి, ఛేదింపబడును. కానీ నీళ్లు ముక్కలగునా? కాదు. ఎందువలన? అంగములు లేనందువలన. శరీరము అంతే. కాలిపోవాలంటే కాలే అశక్తత ఉండాలి. అశోకవనం కాలింది, కానీ సీతామాతకు కాలే అశక్తత లేదు. అందువలననే అగ్ని కాల్చలేకపోయాను. అలానే గాలిని కాల్చగలదా? లేదు. అదే రీతిలో ఆత్మ కూడా. నీరు ప్రాణం పోస్తుంది, తీస్తుంది కూడా. అతిగా తడిస్తే కరిగిపోవచ్చు, పిగిలిపోవచ్చు, గట్టిపడవచ్చు, రూపము రావచ్చు, పోవచ్చు. గాలిని నీళ్లు ఏమీ చేయలేవు కదా. అలాగే ఆత్మని కూడా. గాలి బ్రతికిస్తుంది, బలి తీసుకుంటుంది కూడా. ఎండిపోయేలా చేసి సుకుమార సుమములను వాడిపోయేలా చేసేది వాయువే. దీపములు వెలిగేది, ఆరేది వాయువు వలననే. పడిపోయే ధర్మము కలది శరీరము. అందువలన పంచభూతములు మార్పు కలిగించగలవు. ఆత్మ నిత్యము, అందుకే మార్పు చెందింపబడదు. శుభం భూయాత్.